కదలిని వారును ప్రభు కార్యాభిధులందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. ఈరోజు మన వాగ్దానం కాగా ప్రియులారా మెలుకువగా ఉండండి, మెలుకువగా ఉండండి. ప్రియులారా, పౌలు మనము ఈ కడవరి దినాల్లో మెలుకువగా ఉండాలని మన జీవితంలో ఆయన హెచ్చరికను చేస్తున్నట్టు మనం చూస్తున్నాం. మానవుడు అన్ని విషయాల్లో మెలుకు ఉంటాడు, కానీ దేవుని యొక్క కార్యాల్లో మెలుకలేని స్థితిలో ఉన్నాడు. అందుకంటాడు, కాగా నా ప్రియ సహోదరులారా స్థిరులను కదలిన వారును ప్రభు అభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. ఆసక్తులంటే మెలకువగా ఉండండి అని అర్థం. ఈరోజు మనతో దేవుని వాగ్దానం మెలకువగా ఉండండి. పరిశుద్ధ గ్రంథంలో మెలకువ లేని వారు ఎలాంటి జీవితం జీవించారని కొన్ని మాట 1-2 నేను చెప్తాను. మొదటి ఆదాము ఏదోను కాయుటకు ఆదామును అవ్వను అక్కడ ఉంచాడు. ప్రియులారా, ఆదికాండము 2వ అధ్యాయము 15వ వచనం మనం చూసినట్లయితే, వారు ఆదికాండము 2:15 ఏదోను కాయుటకు ఆదామును అవ్వన ఏం చేశాడంటండి, వారి నిర్లక్షణ ధోరణి ద్వారా ఏం జరిగిందంటే అక్కడ, మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదోను తోటను సేద్ధపరచుటకు దానిని కాయుటకు దానిలో ఉంచెను. మరి దేవుడైన యెహోవా ఈ తోటలో ప్రతి వృక్ష ఫలములను నీవు అభ్యంతరంగా తినవచ్చును, అయితే మంచి చెడ్డలను తెలివిని వృక్ష ఫలమును తినవద్దు. ఇక్కడ మొదటిగా దేవుడు చెప్పిన మాటను నిర్లక్ష్యం చేసి ఏదోను తోట అనగా అది పరలోక సంబంధమైనది మనం గమనించాలి. ఆ తోట నుండి మానవుడు వెలివేయబడినట్టు మనం చూస్తున్నాం. మెలకువ లేకపోతే నిర్లక్షణ ధోరణితో ఉంటే మన దినరక్షణను ఏం చేస్తామో కోల్పోతాం. కనుక ప్రియులారా, ఈ ఉదయకాలంలో మెలకువ కలిగి ఉండటానికి ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం చెబుదామండి. ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో నీవు మెలకువ కలిగి జీవించడానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అన్ని విషయాల్లో సహజంగా మానవుడు లోక సంబంధమైన వాటిని మెలకువగలిగి ఉంటాడు, కానీ ఆత్మ సంబంధమైన దాని విషయంలో నిర్లక్ష్య ధోరణి కలిగి జీవిస్తున్నాడు. అందుకే మొదటి ఆదాము అవ్వలు దేవుడైన యెహోవా తోటలో వారిని పెట్టినప్పుడు వారి నిర్లక్ష్య స్వభావానికి ధోరణి కాబట్టి వారిని దేవుడు అక్క తోట నుండి ఏం చేశాడంట, వెలివేయబడినట్లు మనం చూస్తున్నాము. రెండవదిగా మనం చూసినట్లయితే 2 సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 1లో చూస్తే, దావీదు రాజ్యాన్ని అప్పజెప్పినప్పుడు తన చేయవలసిన పనిని, కర్తవ్యాన్ని నిర్వర్తించలేదు సరిగ్గా. అందుకే దావీదు మెలకువలేని జీవితంలో ఉండటం వలన అక్కడ చూడు 1 సమూయేలు 11వ అధ్యాయము 1వ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం త్వరగా. 1 సమూయేలు చదువునన్నా. అమ్మోనీయుడైన నాహాషు బయలుదేరి యాబేష్ గిలాదు కేదారు దిగినప్పుడు 11వ అధ్యాయం 1వ వచనం కదన్నా. చదువున్నాను. అమ్మోనీయుడైన నాహాషు బయలుదేరి యాబేష్ గిలాదు కెదురుగా దిగినప్పుడు యాబేషు వారందరూ మేము నీకు సేవ చేయుదుము, మాతో నిబంధన చేయమని నాహాషుతో అనిరి ఇశ్రాయేలులందరి మీదికి నింద తెచ్చినట్లు మీ అందరి కుడి కన్నులను ఊడదీయుదునని మీతో నేను నిబంధన చేసేదని అమోరీయుడైన నాహాషుతో యాబేషు వారి పెద్దలతో చెప్పగా, వారు మేము ఇజ్రాయేలు సరిహద్దులన్నిటి దూతలను పంపుటకై 7 దినాలుగా గడువు మాకేమో, మమ్మును రక్షించుటకు ఎవరునూ లేకపోయిన ఎడల మమ్మును మేము నీకు అప్పగించుకుందామని అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ప్రియులారా, సౌలు నిర్లక్షణ ధోరణి కలిగినట్లు మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
కనుక నిర్లక్ష్యము ద్వారా కలిగే ఫలితం ఏంటంటే నిజముగా మరి దేవుని వారి జీవితంలో అపజయాలు వస్తాయని, అపజయానికి నిలయంగా మార్చబడతారని మనం గమనించాలి. దేవునికి హల్లెలూయా. నీకిచ్చిన కర్తవ్యము నీవు నిర్వర్తించకపోతే దేవుడు సౌలు యొక్క రాజ్యాన్ని ఏం చేశాడంట? తీసివేశాడు. ఎందుకంటే మనం ఒకటి ఏదోనికి ఇచ్చిన కర్తవ్యాన్ని సరిగ్గా చేయలేదు, రెండవదిగా సౌలుకి ఇచ్చిన కర్తవ్యాన్ని సరిగ్గా చేయలేదు. దేవుడు నీకు ఇచ్చిన ఒక పని ఇచ్చాడు అనుకో, నమ్మకముగా మెలుకోగలిగి నిజంగా ఆసక్తి కలిగి దేవుని కార్యాభివృద్ధిలో నీవు పాల్గొనడానికి నీకు ఇచ్చిన చిన్న పని అయినా కానీ నమ్మకం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నమ్మకమైన వానికి మెండైన దీవెనలు ఉంటాయి. ప్రియులారా, ఇక్కడ మనం తను కోల్పోయినట్లు మనం చూస్తున్నాం. దేవునికి హల్లెలూయా. మూడవదిగా 1 పేతురు 5:8 నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండండి. మీ విరోధైన అపవాది గద్దించు సింహం వలె ఎవరిని మింగుదునా అని ఎదుకుచున్నాడు. కనుక అపవాదికి మనం చోటు ఇవ్వకుండా మెలుకోగలిగి ఉండాలి. మూడవదిగా మనం ఏం కలిగి ఉండాలంట? అపవాదిక చోటు ఇవ్వకుండా మనం నిబ్బరం, ఏ భయము లేకుండా మెలుకోగా ఉండి మీరు విరోధి అయిన అపవాది గద్దించు సింహం వల్ల ఎవరిని మింగుదునా అని వెతుకుచున్నాడు. ప్రియులారా, మూడవదిగా మనము మెలుకోగలిగి ఏం చేయాలంటండి? విరోధి అయిన వాడు వస్తున్నాడని మనం ఎరిగి నిత్యము సంఘ సావాసములో, ఉపవాస ప్రార్థనలో, దైవ సేవకులతో కలిసి మనము ప్రార్థించడానికి, మెలుకోగలిగి ఉండడానికి ఆస్కారం ఉంది. దేవునికి స్తోత్రం చెబుదామండి. అలాగనే ఒకటి మనం చెప్పాను, ఏదోను తోటలో ఆదామును పెట్టినప్పుడు వారు నిర్లక్ష్యం కలిగి ఉన్నారు. 2 సమూయేలు 11 చూసినట్టయితే ఇక్కడ వారు కూడా ఏం చేశాడంటే, వారికి ఇచ్చిన సౌలు దూతలు ఆ 4వ వాక్యములు అంటాడు, దూతలు సౌలు గిబియోనుకు వచ్చి జనులను ఆ వర్తమును తెలియజెప్పగా జనులందరూ బిగ్గరగా వేడిచిరి. దేవునికి హల్లెలూయా. సౌలు పొలం నుండి పశువులు తోలుకొని వచ్చెను. జనులు ఏడ్చుట హేతు ఏమని అడగగా వారు ఎబియేసు వారు వచ్చిన వర్తమానం అతనికి తెలియజేసి, సౌలు ఆ వర్తమానం వినగానే దేవుని ఆత్మ అతని మీదికి బలంగా వచ్చెను, అతడు శాపగ్రస్తుడాయను. హల్లెలూయా. ప్రియులారా, దేవుని ఆత్మను పోగొట్టడానికి ఆస్కారం ఉంటుంది. కనుక ఎప్పుడైతే దేవుని పని చేయకపోతే, నిర్లక్షణ ధోరణతో మనం ఉన్నట్లయితే, నిర్లక్షణ స్వభావము కలిగి ఉన్నట్లయితే, మీ అపవాది అయిన వాడు ఏం చేస్తాడంట? గద్దించు సింహం వల్ల ఎవరిని మింగుదనంట. నీ ఆత్మీయ జీవితంలో నిర్లక్ష్యము ఒక ఏంటండి? మెలుకోలేని జీవితం అని అర్థం. నీ ఆత్మీయ జీవితంలో నిర్లక్షణ ధోరణి అనేది కోల్పోతాం. అందుకే భక్తులు చాలామంది నిర్లక్షణ స్వభావముతో నువ్వు నడిచినట్లయితే నీ ఆత్మీయ జీవితాన్ని కోల్పోవడానికి ఆస్కారం ఉంది. మరి ఉదయకాలం వాగ్దానం మనతో మాట్లాడుతుంది. కాగా నా ప్రియులారా అంటాడు, నా ప్రియులారా, నా సహోదరులారా, స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధిలో యందు ఎప్పటికీ మీరు ఆసక్తులై ఉండండి. ఆసక్తి కలిగి ఉండాలి. కడవరి దినాల్లో మనం ఆసక్తి కలిగి ఉండాలి. దేవుడు మనకిచ్చిన రక్షణ విషయంలో ఆసక్తి ఉండాలి. నిరీక్షణ విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. ప్రేమనుగా ధరించుకున్న వారుగా ఆసక్తి కలిగి ఉండాలి. ప్రభు చేస్తున్న కార్యాభివృద్ధిలో బట్టి మనం పట్ల దేవుడు ఏ కార్యము చేసి ఉన్నాడో దాన్ని బట్టి మనం ఆసక్తి కలిగి ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ఆసక్తి కలిగి ఉంటావు, నీ ఆసక్తిని బట్టి నా యేసయ్య నిన్ను దీవించునుగాక. చెప్తామా హల్లెలూయా. అందుకే అంటాడు 1 పేతురు 4:1 క్రీస్తు శరీరమందు శ్రమపడను కనుక మీరు అట్టి ఆ మనస్సు ఆయుధమును కలిగి ఉన్నాడు. కనుక యేసు ప్రభు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం కలిగి ఉన్నాడంట? శ్రమపడ్డాడు. నీకు దేవుడిచ్చిన ఒక పనిని, కర్తవ్యమును యేసు ప్రభు వారు తండ్రి తన కుమారుని భూలోకానికి ఎందుకు పంపించాడంటే ఒక పని అప్పచెప్పాడు. ఆ పనిలో నిర్లక్ష్య స్వభావం లేకుండా తనకు అప్పచెప్పిన పనిని సంపూర్ణంగా నా యేసయ్య చేసి ఉన్నాడు. కాబట్టి నిజంగా నాకు ఇచ్చిన పని నేనేం చేశానంటే సంపూర్ణంగా చేయబడి అందుకే సమాప్తమాయను అని చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్తామండి.
నీకు ఇచ్చిన పని విషయంలో దేవుడు నీకు ఏ పని అయితే ఇచ్చి ఉన్నాడో నమ్మకముగా, యథార్థముగా, న్యాయముగా, నీతిగా ఎప్పుడైతే నువ్వు చేస్తావో నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదములను నా యేసయ్య చేయునుగాక. చెప్తామా హల్లెలూయా? అట్టి కృప మనం కలుగుటకు మనము మెలకువగలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి. అందుకే కాగా ప్రియులారా, మీరు ఏం కలిగి ఉండాలంటే మెలకువ. ఏ విషయంలో మెలికి ఉండాలి? దేవుడు మనకు ఒక పని ఇచ్చినప్పుడు దాంట్లో మెలికి ఉండాలి. అలాగే మనకు ఒక మంచి ఏదైతే మనం దేవుడు మనకు అధికారం ఇచ్చిన దాని విషయంలో మెలుకువగా ఉండాలి. అయితే మూడవదిగా ఈ లోకంలో ఈరోజైన వాడు ఉన్నాడని మీరు మెలుకువలిగి ఉండండి. నాలుగవదిగా యేసు ప్రభు మోడల్గా మనకున్నాడు. దేవునికి హల్లెలూయా. మోడల్ అంటే మాదిరికరంగా ఉన్నాడు. ఈ విషయంలో మనము మెలుకువగలిగి మనం అన్ని విషయాల్లో కార్యాభివృద్ధిలో మనం ముందుకు సాగటానికి ఆస్కారం ఉంది. కనుక ఈ 4 అనుభవాలు మనం కలిగి యేసయ్య రాకడ కోసం సిద్ధపడతాం గాక. దేవుడు మనందరినీ ఈ వాగ్దానంతో